పేదలకు ఇళ్లు కట్టాలని భూమి సేకరించారు. తిరిగి అందులో కొంత భూమిని రైతులకు కౌలుకిచ్చేశారు. ఇదేంటి, ఇళ్ల కోసం సేకరించిన భూమేంటి, తిరిగి కౌలుకు ఇవ్వటమేంటి అనేగా మీ డౌట్? అదేంటో మీరే చూడండి. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి 16,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని కొమరగిరి పరిధిలో 375 ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం. 2019-20 మధ్య పరిహారం పంపిణీ కూడా జరిగిపోయింది. ఇందులో 308 ఎకరాలు ఒకచోట, 67 ఎకరాలు మరోచోట ఉన్నాయి. 308 ఎకరాలు లేఅవుట్గా మార్చి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసేశారు. అందులో కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి. మిగిలిన 67 ఎకరాల్లో 30 ఎకరాలు మెరక చేశారు. 37 ఎకరాలను అలా వదిలేశారు. అలా వదిలేసిన ల్యాండ్పై స్థానిక నేతల కన్ను పడింది. అక్కడే వాళ్లు అతి తెలివి ప్రదర్శించారు. ఖాళీగా ఉన్న భూమిని తిరిగి రైతులకు కౌలుకివ్వడం మొదలుపెట్టారు. ఈ భూమి మీద కొన్నేళ్లుగా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దాన్ని ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరికి కౌలిస్తున్నారన్నది కూడా బయటకు రాలేదు. 36 ఎకరాలు 5 సంవత్సరాల క్రితం తీసుకుని దాన్ని పేద ప్రజలకి ఇళ్ల స్థలంగా అని తీసుకోవడం జరిగింది. ఆ ఇళ్ల స్థలం దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఇంతవరకు ఆ పొలాన్ని కౌలుకి ఇస్తూ ఉన్నారు. ఈ కౌలుకి ఇచ్చిన అమౌంట్ ఎవరు ఆధ్వర్యంలో ఉన్నదన్నది కూడా ఇప్పుడు ఇంకా క్లారిటీ లేని విషయం అది. అయితే ఈ వ్యవహారంలో వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, అధికారుల సహకారం లేకుండా ప్రభుత్వ భూమి కౌలుకు ఎలా ఇస్తారు? ఖచ్చితంగా అక్రమార్కులకు అధికారుల సహకారం ఉందని ఆరోపిస్తున్నారు. అటు ఇళ్ల నిర్మాణాలకు పేదలకు స్థలమివ్వకుండా, ఇటు పంట కౌలు ప్రభుత్వానికి జమ చేయకుండా మధ్యలో నొక్కేస్తున్న దొంగ నేతలు ఎవరన్నది ఓపెన్ సీక్రెట్. ప్రభుత్వం దృష్టి పెట్టి పేదల భూమిలో కౌలు గద్దలు ఎవరన్నది తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.